నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేశారో ఆ కేసులో ఆయనకి పూర్తి స్థాయి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. మరి ఈ బెయిల్ ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఒక సీనియర్ జర్నలిస్ట్. మరి ఈ బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టిపారేసింది సుప్రీంకోర్టు. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులకు కూడా. సార్, మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అక్రమ అరెస్ట్ ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబు గారికి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఆ బెయిల్ ని సవాల్ చేస్తూ బాలగంగాధర్ తిలక్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి కూడా తెలిసిందే. మరి సుప్రీంకోర్టు అయితే మాత్రం ఈ బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టిపారేసింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అదే విధంగా అసలు ఈ కేసులో జర్నలిస్టుకు సంబంధం ఏంటి అనే వ్యాఖ్యలు కూడా చేసింది ధర్మాసనం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు వాటి రాజకీయ స్వప్రయోజనం కోసం వాళ్ళు కోర్టుకు వెళ్తే తగిన న్యాయం జరగదు అంటే వాళ్ళకు ఒక విశ్వసనీయత లేదు. కాబట్టి వీళ్ళు ఇతరుల నీడని అడ్డం పెట్టుకుని వెళ్తున్నారు. అంటే జర్నలిస్టుల ముసుగులో వెళ్తే ఒక తటస్థులుగా కోర్టు భావిస్తుందని, మనం కోరుకున్న రాజకీయ స్వప్రయోజనం నెరవేరుతుందని ఉద్దేశం మీద ఇలాంటి కొత్త రకం టెక్నిక్లు ఉపయోగిస్తున్నారు. నిజానికి ఇట్లా వెళ్ళే జర్నలిస్టులు విశ్వసనీయత కలిగిన వ్యక్తులైతే ఎవరు కూడా అమ్ముడుపోరు. మనం ఎవరో రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఎందుకు అమ్ముడుపోవాలి, మన ప్రతిష్ట ఎందుకు దెబ్బ తీసుకోవాలి అనుకునేవాళ్ళు సపోజ్ ఎవరన్నా వచ్చి నన్నే అప్రోచ్ అయ్యారనుకోండి, ఏమంటే మీ పేరు మీద మేము కేసు వేస్తాము, ఆ ఖర్చులన్నీ మేము పెట్టుకుంటామని, నేను ఎందుకు ఒప్పుకుంటాను? నాకంటూ ఒక ప్రతిష్ట ఉంది, నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నేను వెళ్తే నేను వ్యక్తిగతంగా వెళ్తా, కానీ ఎవరో రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరికో పనిముట్ల కింద మనం ఉపయోగపడలేం కదా. అలా ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అయితే ఇప్పుడు ఇక్కడ పాత్రికేయులు కూడా గమనించాల్సింది ఏంటంటే, గౌరవ న్యాయమూర్తులు కూడా దీని వెనకాల ఉన్న ఉద్దేశాలని గమనించగలుగుతారనేది వీళ్ళు గమనించాలి. అంతేగాని మనం వెళ్ళిపోతే ఎవరో ప్రయోజనాలు కాపాడటం కోసం గౌరవ న్యాయమూర్తులు మన ముఖం చూసి, మన వృత్తిని చూసి, మన వృత్తి మీద ఉన్న గౌరవాన్ని చూసి ఏదో అనుకూలమైన తీర్పులు ఇస్తారు, దాని మూలాన ఫలానా రాజకీయ పార్టీ స్వప్రయోజనాలు కాపాడిన అవుతాము, లేదు ఫలానా పార్టీని రాజకీయంగా దెబ్బతీయటానికి ఉపయోగపడతామా గమనించట్ల వాళ్ళు. అంటే వాళ్ళు ఇష్టపడే ఒప్పుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలకి. ఇక మీకు ఒక చిన్న విషయం ఇక్కడ గుర్తు చేస్తాను. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఈ సోషల్ మీడియాని ఉపయోగించుకుని దుర్వినియోగం చేసి అనేక మంది వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయటం, తర్వాత అసభ్యమైన పోస్టులు పెట్టడం, మహిళల మీద, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల మీద కూడా, ఇళ్లలో ఉండే గృహిణుల మీద కూడా పెట్టారు. తర్వాత ఇంకా వాళ్ళు ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జీలుగా చెప్పుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు విజయసాయిరెడ్డి కానీ, సజ్జల భార్గవ రెడ్డి కానీ, ఆఖరికి మొన్నటికి మొన్న ప్రతిపక్ష నాయకుడిగా చెప్పుకునే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ, మీరు ఎవరి మీద అయినా సరే సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చిన పోస్టింగులు పెట్టండి, ప్రతిపక్షాల వాళ్ళ మీద అటువంటి కేసులు ఏదన్నా వస్తే నేను చూసుకుంటాను, ఒకవేళ మీ పేరు మీద పెట్టడానికి భయం అయితే నా పేరు ఉపయోగించుకోండి, పార్టీ పేరు ఉపయోగించుకోండి అని బాహాటంగా పిలిపించారంటే, గతంలో అసలు ఇట్లాంటి అనైతికమైనటువంటి పనులు ఎవరు చేసేవాళ్ళు కాదు. ఏదన్నా ఉంటే రాజకీయంగా ఒక స్థాయి గల విమర్శలు, రాజకీయ విమర్శలు చేసుకునేవాళ్ళు తప్ప వ్యక్తిగత విమర్శలు, అసభ్యమైన పదజాలంతో కుటుంబ సభ్యుల మీద పోస్టింగులు పెట్టి వాళ్ళ నైతిక బలాన్ని దెబ్బతీయటం, ప్రతిష్టను దెబ్బతీయటం, వాళ్ళని కించపరచడం, ఒక్కోసారి వాళ్ళని అసలు బయటికి రాకుండా చేయాలనే ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా ఒక దుష్ట పన్నాగాలు. అయితే న్యాయమూర్తుల మీద కూడా ఇలాంటి ప్రయోగాలు చేశారు వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి కేసు, అది అసలు ఆ కేసే, దాని ఉనికే ఒక ప్రశ్నార్థకం. అసలు ఆ కేసు నిలబడదా? ఎందుకు నిలబడదు అంటే 17A అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఎవరైనా ఉన్నత పదవుల్లో, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళు పదవి దిగిపోయిన తర్వాత వాళ్ళ మీద తరువాత వచ్చే ప్రభుత్వాలు కేసులు పెట్టదలుచుకుంటే వాళ్ళకి ఎవరైతే వాళ్ళని నియమించారో ఆ నియామకం చేసిన వారి అనుమతితో మాత్రమే పెట్టాలి. సపోజ్ ముఖ్యమంత్రి గారు ఉంటారు, వారి నియామకం గవర్నర్ చేస్తారు, అలాగే ప్రధానమంత్రి నియామకం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు, అట్లాగే మంత్రులు కూడా నియామకం గవర్నర్ల చేత జరుగుతుంది. అట్లాగే కొన్ని ఇప్పుడు సపోజ్ ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల్లో కూడా కొన్ని ఇమ్యూనిటీస్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన కొన్ని పనుల మూలన ఎవరైనా తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టే కేసులు
పెడితే కూడా ఆ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి, మానవ వనరుల శాఖ అనుమతి, యూపీఎస్సీలు, అట్లా ప్రతిదానికి కొన్ని రక్షణలు ఏర్పాటు చేశారు. అలాంటి ఒక సవరణ కూడా చేశారు. ఎందుకంటే గతంలో ఇలా దుర్వినియోగం చేసి మాజీ ముఖ్యమంత్రుల మీద, లేకపోతే మాజీ ప్రధానుల మీదో, లేకపోతే మాజీ కేంద్ర మంత్రుల మీదో వ్యక్తిగతమైన కక్షలతో కేసులు పెట్టి వేధించిన సందర్భాలు ఉండబట్టే అమెండ్మెంట్ చేశారు. ఇక్కడ అలా చేయకుండా ఆయన్ని స్ట్రైట్గా అరెస్ట్ చేశారు. అసలు ఈ కేసు పెట్టడమే తప్పు. అసలు ఈ కేసు అంటే మెయింటైనబిలిటీ అంటారు, అంటే దాన్ని కేసు కొనసాగించడానికి అర్హత లేదు అనేది ఒక ప్రశ్నార్థకంగా సుప్రీంకోర్టు ముందు ఈ అంశం నిలిచింది. తర్వాత ఈ అంశం మీద 53 రోజుల పాటు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అనేక సాంకేతిక కారణాల మూలన అడ్డం పెడుతూ జైల్లో ఉంచారు. ఆ తర్వాత ఈ బెయిల్ పిటిషన్ హైకోర్టులో, గౌరవ హైకోర్టులో అసలు దీనికి మీరు సరైన సాక్ష్యాధారాలు చూపించకుండా వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు, ఇప్పటికైనా చెప్పండి, లేకపోతే బెయిల్ ఇవ్వకుండా ఉండే పరిస్థితి లేదు అని అన్నప్పుడు వీళ్ళేమి సాక్ష్యాధారాలు పెట్టలేని పరిస్థితిలో మీరు అన్నట్టు శాశ్వత బెయిల్ ఇచ్చేశారు. సార్, మీరు చెప్పినట్టుగా ఈ కేసులో చూసుకున్నట్లయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు కేసు స్టార్ట్ అయ్యి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా సాక్ష్యాధారాలు ఏమీ లేవు. మరి ఒక ఆధారం లేని కేసులో బెయిల్ వచ్చినప్పుడు ఆ బెయిల్ని సవాల్ చేస్తూ రద్దు చేయడానికి సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వడాన్ని ఎలా చూడాలి సార్? అది మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు అసలు ఇది ఎవరు అప్రోచ్ అవ్వాలి? ఏదన్నా ప్రభుత్వం వెళ్ళాలి. సరే, ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, తర్వాత అంత అవసరం ఏం లేదు. అది సుప్రీంకోర్టు ముందు ఉంది. అసలు ఆ కేసు మెయింటైనబిలిటీ ఉందా లేదా, అసలు దీన్ని కొనసాగించవచ్చా లేదా అనేది. తర్వాత ఒక సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు చేయడానికి ఒక జర్నలిస్టు, స్వర్ణాంధ్ర అనేది ఒక పత్రికో లేకపోతే ఒక యూట్యూబో అనుకుందాం, అసలు ఒక లాయర్ని ఎంగేజ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మొన్న విజయపాల్ గారు అనే వ్యక్తి రఘురామరాజు గారి కేసులో ముద్దాయిగా ఉండి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళి కపిల్ సిబాల్ అనే ఒక మాజీ న్యాయశాఖ మంత్రి, సీనియర్ కౌన్సిల్ సుప్రీంకోర్టులో ఆయన్ని పెట్టుకున్నప్పుడే గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆశ్చర్యపోయారు. ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి ఇంత పెద్ద లాయర్ని ఎలా ఎంగేజ్ చేసుకున్నాడు, దీని వెనకాల ఎవరున్నారు అనేది. ఒకవేళ వాళ్ళ వెనకాల ఆనాటి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ప్రోత్సహించాడో ప్రభుత్వం ఆయనన్నా ఉండాలి, లేదు ఈ విజయపాల్కి చాలా భారీ ఎత్తున ముట్టజెప్పన్నా ఉండాలి, లేకపోతే ఆయన కెరియర్లో కోట్లాది రూపాయలు సంపాదించేసుకున్నాడు కాబట్టి సుప్రీంకోర్టు న్యాయవాదికి ఇచ్చే ఫీజు ఆయనకి లెక్కలేని పరిస్థితిలో అన్న ఉండాలి. అట్లాగే ఇప్పుడు ఈ గౌరవ జర్నలిస్ట్ ఎవరైతే వెళ్ళాడో అసలు అతనికి ఏం సంబంధం? తర్వాత అది ఆ సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఆ మ్యాటర్ని అడ్రస్ చేస్తుంది సందర్భం వచ్చినప్పుడు. అసలు ఈ 17A అప్లికబిలిటీ ఉందా లేదా, అప్లికబిలిటీ లేకుండా ఈ కేసు పెట్టినప్పుడు దాన్ని కొట్టేసే పరిస్థితి కూడా అక్కడ ఉంది. అలాంటప్పుడు బెయిల్ మీద ప్రశ్న ఎక్కడ వస్తుంది? అది తర్వాత ఇంతకుముందు నేను ఇంకోటి చెప్పా మీకు, సోషల్ మీడియా పోస్టింగ్ల మీద కూడా సామూహిక అరెస్టులు ఆంధ్రప్రదేశ్లో అవుతున్నాయని విజయబాబు గారిని సీనియర్ జర్నలిస్ట్ వెళ్ళాడు. ఇతను ఎవరో నేను చెప్పలేను, కానీ విజయబాబు గారు అంతకుముందు కొంచెం ఒక ప్రముఖమైన పాత్ర పోషించిన వ్యక్తే. ఆయన వెళ్తే అసలు మీరు ఎందుకు వచ్చారు, మీకేం సంబంధం, ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు కదా రావాలన్నప్పుడు ఆయన కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. అప్పుడు కూడా అది అర్థం చేసుకున్నారు. అసలు మేము అవతల పోలీస్ వ్యవస్థని ఎలా నిర్దేశించగలమని మీరు అనుకుంటున్నారు, ఆదేశించగలమని, అరెస్టులు చేయొద్దని. నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది. సామూహికంగా నేరాలు చేస్తే సామూహికంగా అరెస్టులు కూడా చేయాలి, అంతేగాని ఒకళ్ళో ఇద్దరినో అరెస్ట్ చేస్తే కుదరదు కదా. అప్పుడు ఆ సందర్భంలో కూడా ఈయన ఉద్దేశాలని, అది విజయబాబు గారు అనే జర్నలిస్టు ఉద్దేశాలను అర్థం చేసుకుని ఆ రోజున 50,000 రూపాయల ఒక అసాధారణమైనటువంటి పెనాల్టీ కూడా ఇచ్చారు. ఇప్పుడున్న ఈ బాలగంగాధర్ తిలక్ కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఇలాంటి అంశాలతో కనుక నువ్వు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టు కనుక వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. అంటే అది చిన్న విషయం కాదు. సుప్రీంకోర్టు సమయాన్ని వృధా చేస్తూ ఎవరికో రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం, ఎవరినో రాజకీయంగా దెబ్బతీయటం కోసం ఒక జర్నలిస్టు ముసుగేసుకుని, ఇప్పుడు జర్నలిస్టులు ఇప్పుడు గతంలో కూడా ఉన్నారు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు సీనియర్లు ఉన్నారు పెద్ద పెద్ద పోస్టుల్లో. ఇప్పుడు కూడా ఇట్లా జర్నలిస్టులు ఇలాంటి ఏదన్నా ప్రజా ప్రయోజనాల కోసం వెళ్తే న్యాయమూర్తులు కూడా అభినందిస్తారు, దాన్ని ప్రోత్సహిస్తారు, అందులో న్యాయం కూడా చేయడానికి ప్రయత్నిస్తారు. అసలు ఈ కేసే ఒక ఫాల్స్ కేసు అనేది సుప్రీంకోర్టు దీనిలో ఉంది పరిశీలనలో. ఈ ఫాల్స్ కేసులో బెయిల్ పొందిన వ్యక్తిని మళ్ళీ బెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టమంటున్నారంటేనే మనకు అక్కడ
న్యాయమూర్తులు అర్థం చేసేసుకున్నారు. కాబట్టే ఏంటంటే ఎవరో ఒకళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవటానికి వైఎస్ఆర్సీపీ చేసిన ప్రయత్నం తప్ప ఈ రెండిట్లోనూ కూడా వైఎస్ఆర్సీపీదే పాత్ర ఉంది. ఓకే సార్. పరోక్షంగా క్లియర్గా కనపడుతుంది కదా. ఓకే సార్. మొత్తానికి సుప్రీంకోర్టుకి బాలగంగాధర్ తిలక్ అప్రోచ్ అవడం వెనుక వైసీపీ హస్తం ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి, మన వీక్షకులకు.